అందరికీ నమస్తే అండి. శివుడి మీద భక్తితో మనం చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే, అది నాకు కూడా తెలియదనమాట. చిన్నప్పుడు నేను ఒకసారి పైకి చదివితే మా మేనత్త, మా తాతయ్య వీళ్ళు చదవనిచ్చేవాళ్ళు కాదు. అది పంచాక్షరి మంత్రము, అది మనం పైకి చదవకూడదు, మనం చదవకూడదు, ఉపదేశం ఉన్నవాళ్ళు మాత్రమే చదవాలి అని చెప్పేవాళ్ళు. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, నవ్వుకునేదాన్ని. దేవుడు అందరికీ దేవుడే కదా, అదేంటి ఇలా అంటున్నారు అని. తర్వాత తెలిసింది నాకు దాని గురించి. అప్పుడు అనుకున్నాను, కానీ తర్వాత అమ్మో చాలా బాధపడ్డాను. మీరందరూ కూడా తప్పు చేయకండి. శివ పంచాక్షరి మంత్రం ఇది పైన చూపిస్తున్నది. ఈ మంత్రాన్ని మనం చదవకూడదు, అది ఓన్లీ మంత్రోపదేశం ఉన్నవాళ్ళు మాత్రమే చదవాలి. మనం చదవాల్సిన మంత్రం ఇంకొకటి ఉంది. ఆ మంత్రాన్ని కూడా మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తాను. ఆ మంత్రం ఎవరైనా చదువుకోవచ్చు. తర్వాత నామజపం కంటే మించింది ఏదీ లేదు. శివ, రామ అని అలా ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు నామజపం చేసుకుంటూ ఉండమన్నారు. దాన్ని మించిన భక్తి లేదు అన్నారు. అది కూడా మీరు చేయొచ్చు. ఇప్పుడు స్క్రోల్ అయింది కదండి, ఆ మంత్రం ఎవరైనా చదువుకోవచ్చు. థ్యాంక్ యూ.